రాజకీయ నాయకుడి పేరు చెప్తాను. ఆయన కోసం మీరు రాజకీయంగా మీకు ఏమనిపిస్తుందో జస్ట్ వన్ లైన్ ఆన్సర్ చెప్పండి సార్. సో నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారు భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలను విదేశాలలో గొప్పగా ఆయన ప్రొజెక్ట్ చేశారు. సో అమిత్ షా గారండి. అమిత్ షా గారు వారు ఒక రాష్ట్రానికి హోంమంత్రిగా, తర్వాత ఇప్పుడు కేంద్రానికి హోంమంత్రిగా వాళ్ళు ముందుకు వెళుతున్నారు. కానీ నేను చూసేది ఏంటంటే ఫెడరలిజం అనేది చాలా దెబ్బతింటుంది. కేంద్రం అంతా కూడా అధికారాన్ని వాళ్ళ చేతుల్లో తీయాలి. ఎందుకంటే ఇండియా ఈజ్ ఎ యూనియన్ ఆఫ్ స్టేట్స్. ఇండియా ఈజ్ ఎ యూనియన్ ఆఫ్ స్టేట్స్. కానీ రాష్ట్రాల యొక్క ప్రాముఖ్యత ఎలా ఉంది ఇప్పుడు చూడండి. వారిద్దరు కూడా కలిసి ఏ రాష్ట్రాలలో ఏ విధంగా చీలికలు తీసుకురావాలి, ఏ విధంగా పార్టీలలో ఏ విధమైన మార్పులు తీసుకురావాలని వాళ్ళు చేస్తారు. సార్ కేసీఆర్ గారు నేను ఎప్పుడూ చెబుతుంటాను ఆయన, ఎందుకంటే అంతకుముందు ఆయన తెలుగుదేశంలో ఉన్నప్పుడు కూడా అనేక పథకాలు ఏవైతే చేశారో అది ఆయన గ్రౌండ్లో టచ్ ఉన్న లీడర్, ప్రజల యొక్క పల్స్ తెలిసిన మనిషి. ఆయన ప్రజలతో మమేకం అవ్వగలరు. ఆయన మాట్లాడుతుంటే మనతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు సార్. పవన్ కళ్యాణ్ గారు ఒక మార్పు తీసుకొద్దామని వచ్చిన రాజకీయాల్లో 10 సంవత్సరాలు ఆయన ఓపిక్గా ముందుకు వెళుతున్న వ్యక్తి. నేను అనుకుంటా ఒంటరిగా వెళ్ళింటే బాగుండేదని అనుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు అనేక కష్టాలు ఆయన చెబుతున్నట్టు ఆ తర్వాత 10 సంవత్సరాలు పాదయాత్ర చేసుకొని ఆయన పార్టీని ముందుకు తీసుకొచ్చారు. ఆయన పార్టీని ముందు, ఆ తర్వాత పాలన ఎలా ఉందో మనందరికీ తెలుసు. కానీ ఆయన ఒక లక్ష్యాన్ని పెట్టుకుని లక్ష్యంతో ముందుకెళ్ళాడు. ఆయన 10 సంవత్సరాలు ప్రజలతోనే ఉన్నాడు. ఆయన నారా లోకేష్ గారు ఎమర్జ్ అవుతున్న లీడర్. ఆయన ప్రజల్లో ఒక మార్పు తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తానని చెబుతూ ఉన్నారు వారు. కేటీఆర్ గారు ముఖ్యంగా చూసుకుంటే ఐటీ, మళ్ళా ఫిగర్స్తోనే మాట్లాడుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తెలంగాణ రెండు విడిపోయాయి. మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ఎగుమతులు మీరు చూసుకుంటే సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్ 2000 కోట్లు. అదే అక్కడ ఆల్మోస్ట్ 3 లక్షల కోట్ల దాకా ఎక్స్పోర్ట్ ఉంది. అక్కడ ముఖ్యంగా ఐటీ రంగాన్ని టైర్ 2 సిటీస్లో కూడా తీసుకెళ్ళడానికి ప్రయత్నించారు. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ టీ హబ్ అని ఒకటి స్టార్ట్ చేశారు, వి హబ్ అని ఒకటి స్టార్ట్ చేశారు. చిన్న చిన్న ప్రాంతాల్లో కూడా తీసుకువెళ్ళారు. అంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ రంగంలో ఏదో చేయాలని చేశారు. అంటే ప్రజలు ఈసారి వాళ్లకు ఓటు వేసి ఉండవచ్చు, కానీ వాళ్ళ పాలనలో కొన్ని విషయాలు ఏవైతే ప్రతి ఒక్కరు వాళ్ళ పాలనలో కొన్ని విషయాలు, ముఖ్యంగా కేటీఆర్ గారి గురించి మాట్లాడారు. టెక్నాలజీ అన్నదాన్ని ముందుకు తీసుకువెళ్ళగలిగారు. హైదరాబాద్లో కూడా ముఖ్యంగా ఫ్లైఓవర్స్ ఆల్మోస్ట్ 25 నుంచి 30 ఫ్లైఓవర్స్ తీసుకొచ్చి ట్రాఫిక్ను ఈజ్ చేయడం. తర్వాత టైర్ 2 సిటీస్ డెవలప్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఇంతకుముందు ఎలాగా కేవలం హైదరాబాద్ మాత్రమే అభివృద్ధి చేశామన్నాం, కానీ అక్కడ టైర్ 2 సిటీస్ కూడా అభివృద్ధి చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. సో చంద్రబాబు గారు అప్పుడు ఉన్నప్పుడు ఆయన ఐటీ రంగంలో అనేక మార్పులు తీసుకొచ్చారు. ముఖ్యంగా హైటెక్ సిటీ అన్నది ఎప్పటి నుంచో జరుగుతోంది. వారి స్థానంలో ఈ విధంగా ఐటీ అన్నదాన్ని తీసుకొచ్చి హైటెక్ సిటీ ఇటువంటి వాటిను ఏర్పాటు చేశారు. కానీ మాకు ప్రత్యేక హోదా తేలేదు ఆంధ్రప్రదేశ్కి. ఆయన ప్రత్యేక ప్యాకేజ్ కావాలన్నారు, మళ్ళా ప్రత్యేక హోదా కావాలి అన్నారు. మరి ఇప్పుడు ఏం మాట్లాడట్లేదు దాని గురించి. పోలవరం కేంద్రం కడతామంటే మేమే కడతామన్నారు. ఏమైంది? ప్రధాని మోడీ గారు వచ్చి ఈ పోలవరం అన్నది ఈ ప్రభుత్వానికి ఏటీఎంగా మారిపోయిందన్న స్థాయికి మనం తీసుకొచ్చాం. సో ఆ విధంగా చూసుకుంటే ఒకసారి మనం చేశాం కదా అని మరొకసారి ఈ విధంగా రాష్ట్రాన్ని ఈ విధంగా ఆ అధోగతి పాలైన దిశగా తీసుకువెళ్ళడం కూడా అది కూడా సబబు కాదు. చివరిగా రాహుల్ గాంధీ గారు ఆయన ఇప్పుడు ఏదైతే రాజ్యాంగం అన్నది మన దేశంలో రాజ్యాంగంలో ఉన్న అనేక విషయాలు అవి ఇంప్లిమెంట్ అవ్వట్లేదు, కాబట్టి భారతదేశాన్ని కలపాలి అన్న ఉద్దేశంతో ఆయన భారత్ జోడో ఆందోళన అని ఒకటి చేశారు. ఇప్పుడు న్యాయ జోడో అని ఇంకొక ఆందోళన చేస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ను ఒక ప్రత్యామ్నాయంగా తీసుకురావాలి అన్న దిశగా ఆయన కూడా పనిచేస్తున్నారు. లెట్ us see how he goes. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్తే. జై భారత్.